ఈరోజు శనివారం కదండి. దేవుడు పీట పటాలు అన్నీ శుభ్రం చేసుకుని బొట్లు పెట్టుకుని మా పెరట్లో పూసిన పువ్వులతోనే ఇలా స్వామివారిని అలంకరించుకున్నానండి. చాలా బాగున్నారండి చూస్తుంటే దగ్గరగా. ప్రతి శనివారం కూడా కొబ్బరికాయ లేదంటే నైవేద్యం పాలు పొంగల్లో ఏదో ఒకటి వీలైనప్పుడు నేను ఇలా చేసుకుంటూ ఉంటానండి. కంపల్సరిగా కొబ్బరికాయ మాత్రం కొడతానండి. ఇంకా వీలైనప్పుడు పాలు పొంగళ్ళు కూడా పెట్టుకుంటాను. ఈరోజు పాయసం చేసి నైవేద్యం పెట్టుకున్నానండి. మనస్ఫూర్తిగా స్వామివారికి చక్కగా మనసారా నమస్కరించుకొని ఆ నైవేద్యం వడ్డించుకొని మన మనసులో ఉన్న బాధలు కష్టాలు అన్నీ ఆయనకు చెప్పుకొని ధైర్యంగా తోడుగా నిలబడమని ఆయన్ని అడుక్కుని తరువాత కాసేపు ఆయన ముందు అలా కూర్చుంటానండి. బాగుందా అండి? నేను చూసిన పూజ మీకు నచ్చిందా అండి? నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు కొంచెం నాకు కూడా ఒంట్లో డల్గా ఉందండి. ఇక అంతా భగవంతుడి మీదే భారం వేసి ఇలా పూజ చేసుకున్నానండి. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఎవరున్నారండి? భగవంతుడే కదా. అన్నీ ఆయన పాదాల దగ్గరే మన బాధలు కష్టాలు చెప్పుకుని ఆయన్నే ఒడ్డెక్కించమని అడుగుదామండి. ఉంటానండి. ఈ రోజుకి ఈ శనివారం నాడు నేను చేసుకున్న పూజ అండి. ఉంటానండి.